పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్. ఐఎండీ హెచ్చరికలతో అధికారుల అప్రమత్తం. అల్పపీడన ప్రభావంతో ఏపీలో కూడా భారీ వర్షాలు. గోదాడలో వరద బీభత్సం. పొంగి పొర్లుతోన్న తమ్మెర చెరువు కాలువ, రాకపోకలకు అంతరాయం. పులివెందుల ఒంటిమిట్టలో కౌంటింగ్ కు సర్వం సిద్ధం. ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు. ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ. పులివెందుల అరాచకాల నుంచి బయటపడుతోంది. స్వేచ్ఛగా 11 మంది నామినేషన్లు వేయగలిగారు. జగన్ నైజం ప్రజలకు తెలిసిందన్న చంద్రబాబు. జగన్లా రాహుల్ మోదీకి భయపడరు. దమ్ముంటే ఓట్ల చోరీపై పోరాడారన్న మాణిక్యం ఠాగూర్. ఇవాళ షర్మిల ర్యాలీలో పాల్గొనాలని సూచన. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై రేవంత్ సమీక్ష. నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం. మ్యూటేషన్ల ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్న సీఎం. ప్రాజెక్టుల దగ్గర నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు. నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్. మంగళగిరి శివారులో రత్నాల చెరువు మునక. కాలనీ వాసుల్ని ఖాళీ చేయిస్తోన్న సిబ్బంది. సురక్షిత ప్రాంతాలకు తరలింపు. బెజవాడలో మంత్రి నారాయణ పర్యటన. బుడమేరుపై పుకార్లు నమ్మొద్దన్న కలెక్టర్. ప్రకాశం బ్యారేజీకి మొదటి ప్రమాద హెచ్చరిక. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు. ఓ కాలనీలో మోకాళ్ల లోతు నీళ్లు. లాన్ దగ్గర పెరిగిన వాగు ప్రవాహం. వర్షాలపై అప్రమత్తంగా ఉన్నామన్న చంద్రబాబు. అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష. యంత్రాంగమంతా సిద్ధంగా ఉండాలని ఆదేశం. హైదరాబాద్ విజయవాడ హైవేపై వరద. వాహనాలను దారి మళ్లిస్తున్న పోలీసులు. ఇబ్రహీంపట్నం, గాజులపేట మునక. విజయవాడ గొల్లపూడిలో భారీ వర్షం. అపార్ట్మెంట్లలో చేరిన వర్షపు నీరు. ఇబ్బందులు పడుతోన్న 80 ఫ్లాట్ల యజమానులు. వికారాబాద్లో ఎడతెరిపి లేని వాన. అప్రమత్తమైన అధికారులు. ఇవాళ విద్యాసంస్థలకు సెలవు. తణుకులో భారీ వర్షం. పలు ప్రభుత్వ కార్యాలయాలు మునక. ఇబ్బందులు పడిన ప్రజలు. లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు. అన్యాయంగా జైలుకి పంపారన్న చెవిరెడ్డి. అనారోగ్యంతో బాధపడుతున్నానంటూ ఆవేదన. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీం స్టే. తదుపరి విచారణ వచ్చే నెల 17కి వాయిదా. 2 పార్టీలకు చెంపదెబ్బన్న కేటీఆర్. సమ్మె కొనసాగినా పర్వాలేదన్న నిర్మాతలు. త్వరగా పరిష్కరించుకోవాలంటున్న దిల్ రాజు. ముందు వేతనాలు పెంచాలన్న ఫెడరేషన్. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై వాడివేడి వాదనలు. ఎస్ఐఆర్తో ఓటర్లకు నష్టం లేదన్న సుప్రీంకోర్టు. గుర్తింపు కార్డుపై ఈసీ నిర్ణయానికి సమర్థన. గాడ్సే కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని. పూణే కోర్టుకు హాజరు కాలేనన్న రాహుల్ గాంధీ. అదనపు భద్రత కల్పించాలని విజ్ఞప్తి. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.